ఆంధ్రప్రదేశ్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం పేరిట భారీ మోసం. గుంటూరులో సంచలనం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చర్చించబోయే విషయం ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే నిరుద్యోగులను లక్షల్లో మోసగించిన ఘటన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారింది. సాఫ్ట్వేర్ ఉద్యోగం పేరుతో గుంటూరులో జరిగిన ఈ మోసం గురించి విన్నారా? ఎంతో మంది నిరుద్యోగులు తమ సొమ్ముతో పాటు తమ జీవిత కలలను కూడా కోల్పోయారు. ఈ సంఘటన ఎలా జరిగింది? ఈ మోసానికి బాధితులు ఎవరు? దీనికి కారణమైన వారు ఇప్పుడేం చేస్తున్నారు? ఈ మోసం వెనుక పూర్తి కథను తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఇలాంటి మోసాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండేందుకు ఏం చేయాలి అన్నది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సాఫ్ట్వేర్ ఉద్యోగాలపై ఆకర్షణ. ఇటీవల కాలంలో సాఫ్ట్వేర్ రంగం అందరికీ ఆకర్షణగా మారింది. మంచి వేతనాలు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వృద్ధి అవకాశాలు ఎంతో మందిని ఈ రంగం వైపు నడిపిస్తున్నాయి. ఇంజనీరింగ్ చదువుకున్న యువత సాఫ్ట్వేర్ ఉద్యోగం అందుకుంటే జీవితంలో స్థిరత్వం పొందుతామనే ఆశతో ఉన్నారు. అయితే ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉండటం వల్ల నిరుద్యోగులు ఏకంగా లక్షల్లో జీతాలిచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వెతుకుతున్నారు. ఇదే అవకాశంగా చేసుకొని కొందరు కేటుగాళ్ళు తమ ప్రయోజనాల కోసం వాడుకొని నిరుద్యోగులను మోసం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. గుంటూరులో కూడా ఇలాగే జరిగింది. ఇక్కడే మంచి జీతాలతో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను నమ్మించి మోసగించారు. మోసం ఎలా జరిగింది? గుంటూరులోని ఒక కంపెనీ నిరుద్యోగులను ఆశలు పెట్టించింది. ఇక్కడే ఉద్యోగం ఇస్తాం, హైదరాబాద్ లేదా బెంగుళూరు వెళ్లాల్సిన పని లేదు అని భరోసా ఇచ్చింది. ఒక్కో అభ్యర్థి నుంచి లక్షల్లో డబ్బు తీసుకొని ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చింది. అభ్యర్థులు డబ్బు ఇచ్చాక ఒక సంస్థలో వర్చువల్ ట్రైనింగ్ ఇవ్వడం ప్రారంభమైంది. మొదటి 2 నెలలు సరైన ట్రైనింగ్ ఇచ్చి వారికి జీతాలు కూడా ఇచ్చారు. కానీ తరువాతి నెల నుండి జీతాలు ఆగిపోవడం, కంపెనీ కనబడకుండా పోవడం జరిగింది. ఇప్పుడు బాధితులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే మోసపోయిన డబ్బు తిరిగి దక్కుతుందా లేదా అన్న అనుమానంలో ఉన్నారు. కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ మోసం తరువాత బాధితుల పరిస్థితి ఎంతో దిగజారిపోయింది. వారు ఈ ఉద్యోగంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తమ కుటుంబాన్ని ఆశ్రయించుకునే స్థాయికి చేరుతామని నమ్మారు. ఈ ఉద్యోగం కోసం చాలామంది యువత తమ సొమ్ముతో పాటు అప్పులు తీసుకొని కూడా డబ్బు చెల్లించారు. ఇప్పుడు ఆ డబ్బు పోయింది, ఉద్యోగం పోయింది. ఇలాంటి మోసాల కారణంగా వారి జీవితాలు నిరాశతో నిండిపోయాయి. ఒకరు తండ్రి ఊరి నుంచి ఇచ్చిన డబ్బు మరియు అమ్మ కష్టం చేసి ఇచ్చిన డబ్బు పోయిందని బాధపడుతున్నారు. బాధితులు అరండల్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లి తమకు న్యాయం చేయమని కోరుతున్నారు. వారిని మోసగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పోలీసుల చర్యలు. బాధితుల ఫిర్యాదు తర్వాత పోలీసులు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సంస్థ సిబ్బంది, మేనేజర్లు ఎవరు, వాళ్ళ గురించి అన్ని వివరాలు సేకరించడానికి ప్రయత్నిస్తున్నారు. ముందుగా కంపెనీ అడ్వర్టైజ్ చేసిన పత్రాలను పరిశీలిస్తూ వీరి పట్ల నమ్మకంతో డబ్బులు పెట్టిన నిరుద్యోగులను విచారిస్తున్నారు. ఇప్పుడు ఈ కంపెనీ వెనుక ఉన్న ప్రతి ఒక్కరిని పట్టుకోవడానికి విచారణ కొనసాగిస్తున్నారు. ఇది కేవలం ఒక సంఘటన కాదు. ఈ తరహా మోసాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి అని పోలీసులు అంటున్నారు. నిరుద్యోగులు మరింత అప్రమత్తంగా ఉండాలని
పోలీసులు హెచ్చరిస్తున్నారు. నేటి యువత ఎదుర్కొంటున్న సాఫ్ట్వేర్ కంపెనీల మోసాలు. సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు సాధించడం చాలా మందికి కలగా మారింది. మంచి జీతాలు, నగరాల మార్పుతో పాటు ప్రగతిశీల కెరీర్ అవకాశాలు ఉండటంతో యువత ఈ రంగంలో ప్రవేశించడానికి అధిక ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ ఆకర్షణలను కొందరు మోసగాళ్ళు తమ ప్రయోజనాల కోసం వాడుకొని నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. నేటి యువత ఇలాంటి మోసాల బారిన పడటానికి ప్రధాన కారణం ఏమిటి? దీనిని అరికట్టడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యువత ఎదుర్కొంటున్న ప్రధాన సాఫ్ట్వేర్ మోసాలు. బోగస్ కంపెనీలు, నకిలీ కంపెనీలు యువతను పెద్ద జీతాలు, వేగంగా ప్రకటించే అవకాశాలు అని ఆకర్షిస్తూ డబ్బు తీసుకుంటారు. కంపెనీ అసలు ఉందా లేదా అన్నది ఖచ్చితంగా పరిశీలించకుండా డబ్బు చెల్లించడం వల్ల చివరికి యువత మోసపోతున్నారు. ఫేక్ జాబ్ ఆఫర్లు. చాలా మంది నిరుద్యోగులకు మెసేజ్లు లేదా ఈమెయిల్ల ద్వారా ఉద్యోగ ఆఫర్ లెటర్ వస్తుంది. వీటిని నమ్మించి రిజిస్ట్రేషన్ ఫీజు లేదా ముందు డబ్బు కట్టమని చెబుతారు. అయితే నిజానికి ఆ ఆఫర్ లెటర్ అసలు లేని సంస్థ నుండి వచ్చినదై ఉంటుంది. ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మోసం. కొన్ని కంపెనీస్ సాఫ్ట్వేర్ ఉద్యోగం పొందేందుకు అవసరమైన స్కిల్స్ నేర్పుతామని చెబుతూ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తారు. అయితే వీటికి యువత నుంచి డబ్బు వసూలు చేసి నకిలీ సర్టిఫికేట్లను ఇస్తారు. ఆ తరువాత యువత జాబ్ కోసం వెతికినప్పుడు ఆ సర్టిఫికేట్ పనికిరాదని తెలుస్తుంది. రిజిస్ట్రేషన్ లేదా ఫీజు పేరిట డబ్బు తీసుకోవడం. కొందరు రిక్రూట్మెంట్ ఏజెన్సీలు లేదా కంపెనీలు ఉద్యోగం ఇప్పిస్తామని లేదా ఒక పని ఇవ్వడానికి ముందుగా రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకుంటారు. కానీ డబ్బు తీసుకున్న తర్వాత ఆ ఉద్యోగం ఇస్తారో లేదో లేక ఆ ఉద్యోగం తాత్కాలికమో తెలుస్తుంది. వెబ్సైట్స్ ద్వారా మోసం. కొన్ని జాబ్ పోర్టల్స్ అసలు లేని ఉద్యోగాలను పోస్ట్ చేస్తూ నిరుద్యోగులను డబ్బు చెల్లించేందుకు ప్రోత్సహిస్తాయి. అప్రమత్తంగా వ్యవహరించకుండా డబ్బు చెల్లిస్తే వీటి నుంచి చివరకు జవాబు కూడా రాదు. ఈ మోసాల నుంచి రక్షించుకోవడం ఎలా? సమాచారాన్ని నిర్ధారించుకోండి. ఏ ఉద్యోగ ఆఫర్ వచ్చినా ముందు ఆ కంపెనీ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. రివ్యూలు చూడటం, కంపెనీ వెబ్సైట్ తనిఖీ చేయడం వంటి చర్యలు తీసుకోవాలి. ఆఫర్ లెటర్పై అవగాహన. ఏవైనా కంపెనీలు ఉద్యోగం ఇచ్చేటప్పుడు ఆఫర్ లెటర్ నిజమైందా కాదా అని నిర్ధారించుకోండి. సోషల్ మీడియా రిక్రూట్మెంట్ ఫామ్లను వినియోగించుకోండి. ఇలాంటి మోసాల గురించి నిఖార్సైన సమాచారం కోసం వివిధ ఫామ్లు, గ్రూపులు లేదా సామాజిక మాధ్యమాల్లో అవగాహన పొందడం మంచిది. సైబర్ క్రైమ్ నంబర్లను జాగ్రత్తగా అవైలబుల్గా ఉంచుకోవాలి. ఇలాంటి మోసాలు ఎదురైతే వెంటనే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కు ఫిర్యాదు చెయ్యండి. యువత ఇలాంటి మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. కేవలం డబ్బు చెల్లించడమే కాకుండా ఆ ఆఫర్ నిజమైనదా కాదా అని సరిచూడడం చాలా అవసరం. మనకు నిజమైన టాలెంట్ ఉంటేనే ఉద్యోగం దొరకాలని మనస్ఫూర్తిగా విశ్వసించాలి. డబ్బు కట్టి ఉద్యోగం పొందుతామనే ఆశతో లేనిపోని వ్యక్తులకు డబ్బులు ఇచ్చి మోసపోవద్దు. ఈరోజు సాఫ్ట్వేర్ రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయనే భ్రమలో ఉండటం బాగానే ఉన్నా మన నిజమైన ప్రతిభతోనే అవకాశాలు పొందాలి. ఇదే సమయంలో నిరుద్యోగులు ఈ సంఘటన నుంచి పాఠం నేర్చుకోవాలి. ఉద్యోగం పేరుతో ఎవరైనా డబ్బు అడిగితే అప్రమత్తంగా ఉండి తనిఖీ చేయడం అవసరం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.